అందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం సుస్వాగతం అండి. ఈ 4వ అధ్యాయానికి ఈరోజు 4వ రోజుకు వచ్చారు కదా. నిన్న కర్మయోగం చూశారు. కర్మయోగంలో చిన్న ప్రశ్నలు అడుగుతాను. మీరు తర్వాత చాట్ బాక్స్ లో పెట్టండి. ఈ దివ్య జ్ఞానము భగవంతుడి అవతరణ, అలాగే భగవద్గీత పుట్టు పూర్వోత్తరాలు, ఇవన్నీ కూడా ఈరోజు చూడబోతున్నాం అన్నమాట. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. ఓం నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందులకి జై. భక్తులందరికీ మరి ఒకసారి ఇస్కాన్ మంగళూరు రాధా గోవింద మందిర మంగళూరు వారి తరపున స్వాగతము సుస్వాగతము. 4వ అధ్యాయము. ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానం, అంటే ధ్యాన యోగం అన్నమాట. కర్మయోగం చూసాం కదా నిన్న. ఇప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని ఉపదేశించబోతున్నాడు. భగవద్గీత పుట్టు పూర్వోత్తరాలు చెప్పబోతున్నారు. అలాగే ఒక మంచి గురువు యొక్క ఆవశ్యకత కూడా చెప్పబోతున్నారు అనమాట. సెకండ్. ఓకే. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు ఇలా చెప్తున్నాడు. ఇమం వివస్వతే యోగం. ఇక్కడ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? సూర్యునికి ఇది మన్వంతరంలో వివస్వానుడు, సూర్యుడు వివస్వానుడుగా తెలియబడతారు అనమాట. ఆ వివస్వానుడు అనే పేరుతో, అందుకే ఇది వైవస్వత మన్వంతరము అంటారు. మీరు మనం వ్రతాల్లో దాంట్లో చూస్తూ ఉంటాం, వైవస్వన మన్వంతరే జంబూ ద్వీపే అని వింటూ ఉంటాం. ఇది దేవదేవుని శ్రీకృష్ణుడు పలికెను నశింపు లేనట్టు ఈ యోగ శాస్త్రమును. ఇది భగవద్గీత జ్ఞానం.
నేను సూర్యదేవుడు వివస్వానునికి బోధించాను. ఇమం వివస్వతే యోగ ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయం నశింపులేనట్టి, వ్యయం కాదు ఇది. అవ్యయం అంటే నశింపులేనట్టిది. వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వాన్ ఎవరికి చెప్పాడు? తన మానవ జాతి తండ్రి అయిన మనువునకు, తన కుమారుడు మనువునకి చెప్పాడు అనమాట. మనువు ఎవరికి చెప్పాడు? మళ్ళీ తిరిగి ఇక్ష్వాకునకి, తన కుమారుడు. పరంపర, గురు పరంపర. భగవానుడు ఎవరికి చెప్పాడు? వివస్వానునికి. సూర్యదేవుడు వివస్వానునికి, వివస్వానుడు మనువునకి, మనువు నుంచి ఇక్ష్వాకునకి చెప్పడం జరిగింది. అంటే భగవద్గీత యొక్క జ్ఞానం నశింపులేనట్టి యోగ శాస్త్రము పూర్వమే చెప్పబడింది. అంటే అన్ని రాజవంశాలకి ప్రాచీన కాలం నుండి భగవద్గీత జ్ఞానం వాళ్ళు తెలుసుకుని ఉండేవారు అనమాట. ఎందుకు? ప్రత్యేకంగా ఈ రాజులందరూ బాగా పాలించాలి అంటే వారిని ఈ కోరికల ఆధ్యాత్మికంగా మళ్లించుకోవాలంటే ముందు రాజులకి తెలుసుకొని ఉండాలన్నమాట. ఆ భగవద్గీత జ్ఞానాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని ఉంటారనమాట. ఈ సందేశాన్ని ప్రజలకి ఎలా చేస్తారంటే విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయగలగాలి. అలా తెలియజేయడమే సర్వదేశ లోక పాలకుల బాధ్యత అయి ఉన్నది. అంటే జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని వాళ్ళు అందరికీ ప్రచారం చేయాల్సిందనమాట. లభించిన ఫస్ట్ మొట్టమొదట భగవంతుడు సూర్యదేవుణ్ణి తీసుకున్నాడు వివస్వాన్ని ప్రథమ శిష్యుడిగా. అంటే గీత అనేది ఇప్పుడు వచ్చింది కాదు, అనాది కాలంగా వస్తున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథం అన్నమాట. అది చెప్తున్నారు. ఇది మొట్టమొదట ఇప్పుడు చెప్పబడింది. ఈ జ్ఞానము వివస్వాన్ అంటే త్రేతాయుగారంభం. వివస్వాన్ వచ్చే మనువుకి, అంటే మన భౌతిక జగత్తులో ఎప్పుడు వచ్చింది? వివస్వాన్ నుంచే మనువుకు వచ్చింది. మనువు త్రేతాయుగ ప్రారంభంలో వచ్చిందట. మానవులకి తండ్రి అయినందున వీళ్ళు ఈ ఇక్ష్వాకుడు అంటే ఎవరు? రఘువంశం, రాముడు పుట్టిన రఘువంశం, ఇక్ష్వాకు వంశం అంటారు కదా, అప్పుడు ఇచ్చారనమాట. అంటే ఒక జగత్తు ఇప్పుడు ఈ కలియుగంకి 5,000 ఏండ్లే గడిచింది. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు ఉంటే ద్వాపర యుగము దానికి రెట్టింపు ఉంది. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం అనమాట. దానికి మళ్ళీ ఇంకొక 4,32,000 కూడుకుంటే అది త్రేతాయుగం అవుతుంది. 12,96,000 అవుతుంది అనమాట. అంటే రెండు, త్రేతాయుగము ద్వాపరయుగం అంటే 20 లక్షల సంవత్సరాల పూర్వమే దాదాపు మనువు తన శిష్యుడికి అప్పటి నుంచి భగవద్గీత జ్ఞానము ప్రాచుర్యంలో ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఈ మనువు యొక్క ఆయుసు 30 కోట్ల సంవత్సరాలు అయితే అందులో దాదాపు 12 కోట్ల వరకే జరిగిందనమాట. కాబట్టి 12 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఇది ఉపదేశింపబడిందని చెప్పేసి అంచనా వేయచ్చు. ఎందుకు మనకు తెలుసుకున్నాడు కదా ఆయనది అని చెప్పాడు. ఇది మనకి మానవ జగత్తులో వచ్చేదానికి మానవ సంఘంలో 20 లక్షల సంవత్సరాలు పట్టింది. 2 యుగాలు కలిసినాయి, ద్వాపర యుగము, త్రేతాయుగం. కలియుగం యొక్క పరిమితి ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. దానికి రెట్టింపు త్రేతాయుగం 8,64,000. దానిపైన ద్వాపరయుగం పైన త్రేతాయుగం, దానికి 12,64,000, దాదాపు 20 లక్షల సంవత్సరాలు అన్నమాట. అది ఇది భగవంతుని ప్రకారము ప్రతిదీ మనము హిస్టరీ అని పరంపరానుగతంగా ఎంత హిస్టరీ చూస్తూ ఉంటారు, వాళ్ళ కుమారుడు వీళ్ళ కుమారుడు అని. అలాగే భగవద్గీతకు కూడా స్థూల చరిత్ర ఇదే అనమాట. అందుకని ఇది వివస్వానుడు స్వయంగా క్షత్రియులు, వాళ్ళంతా రాజులు కదా, సూర్యవంశ క్షత్రియులకు తండ్రి అయినందున ఈ జ్ఞానము తెలియబడింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఏంటి? ఇవి అపౌరుషేయాలు ఉంటారు. పురుషుడు అంటే పురుషుని చేత పలకబడింది కానీ వ్రాయబడింది కాదు, భగవంతునితో చెప్పబడింది. అందుకే పరమ పురుషునితో చెప్పబడింది కాబట్టి అపౌరుషేయాలు, శృతి మంత్రాలు అనమాట. శృతులు తర్వాత మనకి వేదవ్యాసులు వారు భారతం రాయడంతో భారతంలో ఇది గ్రంథస్థం అయింది అనమాట. అందుకనే భగవద్గీతను ఎలా స్వీకరించాలి? గురు పరంపరలో ఇప్పుడు ఎలాగైతే గురువులు తీసుకున్నారో అలా స్వీకరించాలి అని చెప్తున్నారు. ఏవం పరంపరా ప్రాప్తం నిమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానం ఆ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకున్నారు. కానీ
క్రమంలో పరంపర క్షీణించిపోయింది, గురు శిష్య పరంపర విచ్ఛిన్నమైంది. అందుకే ఈ యోగం నశించినట్లు కనిపిస్తుంది. మరి అప్పటి నుంచి ఉంటే అందరికీ భగవద్గీత జ్ఞానం ఉండాలి కదా. మెయిన్ రాజర్షుల కోసమే ఇది ఉపదేశింపబడింది. ఎందుకు రాజులు దాన్ని తెలుసుకుని వాళ్ళు జ్ఞానవంతులైనప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేయగలుగుతారు అనమాట. అది ఈ గురు శిష్య పరంపరని మళ్ళీ భగవంతుడే పునరుద్ధరించాడు అర్జున్ని ద్వారా అనమాట. 5,000 సంవత్సరాల కిందట మహాభారత యుద్ధంలో ఇలా చెప్పడం, ఈ గీతా జ్ఞాన ప్రయోజనం నశించింది, మళ్ళీ ఆయన చేత వచ్చిందనమాట. అందుకే ప్రభుపాదుల వారు విదేశాలకు వెళ్ళి కృష్ణ భక్తి ప్రచారం అప్పుడు ఆంగ్లంలో అనువదించారు. భగవద్గీత యథాతథము అని పేరు పెట్టారు దానికి. అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లుగా పూర్ణం చేయడానికి ఆయన చేశారనమాట. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది, ఎప్పుడు బోధించాలని 27 సార్లు. ఎస్, ఇక్కడ ఇప్పుడు మనువు యొక్క యుగం ఎలా ఉంది. మనువు అంటే 27 యుగ చక్రాలు గడిచిపోయినాయి. అది యుగాలు 4 కలిస్తే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది అనమాట. అది దాన్ని యుగ చక్రం అంటారు. అది అలాంటివి 1000 అయితే మనకి ఒక అలాంటి యుగ చక్రాలు ఒక 1000 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు అనమాట. అలా అది ఆయనకు ఒక్క పగల్లో 14 మంది మనువులు ఉంటారు. ఇప్పుడు వైవస్వత మనువు 7వ వాడు అనమాట. ఆయనకి ఇన్ని రోజులు అయిపోయింది, 27 సార్లు 4 యుగ చక్రాలు అయిపోయాయి అని ఇక్కడ చెప్తున్నారు. కొంచెం నిదానం మీద మీకు భాగవతంలో ఇవన్నీ మెల్లిగా తెలుస్తాయి అన్నమాట. మర్చిపోయింది అని చెప్పేసి ఈ ద్వాపర యుగాలకి వేశారు. సత్య త్రేత ద్వాపర యుగాలు, వాటి క్యాలిక్యులేషన్ ఎన్ని సంవత్సరాలు, మను జీవిత కాలం ఎంత, ఆయనలో ఎన్ని లక్షల సంవత్సరాలు. మనువు కంటే ముందుగానే కృష్ణ భగవాన్ తన శిష్యుడైన సూర్యునికి గీతను బోధించను. 1200 లక్షల సంవత్సరాల ముందు వివస్వానునికి సూర్యుడికి ఎప్పుడు బోధించారు అనేది ఇక్కడ తెలియబడుతుంది. హరే కృష్ణ. డిసిప్లిక్ సక్సెసర్ అంటే డిసిప్లిక్ అంటే శిష్యుల ద్వారా వచ్చేది ఫలాలను అందిస్తుంది అనమాట. అది వైష్ణవ సంప్రదాయము. ఇక్కడ చూస్తాము సంప్రదాయాలు ఎలా ఉన్నాయనేది. హరే కృష్ణ. గురు పరంపర వైష్ణవ సంప్రదాయాలు 4 ఉన్నాయండి. బ్రహ్మ సంప్రదాయము, లక్ష్మీ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, కుమార సంప్రదాయము. ఇది బ్రహ్మ. ఇప్పుడు ఇస్కాన్ వారు బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అంటారు అనమాట. మధ్వాచార్యులు దీన్ని స్థాపించారు. గౌడీయ ఇవి 4 వైష్ణవ పరంపరలే. ఈ గురు పరంపరలో ఎవరిని స్వీకరించిన పరంపర జ్ఞానము తెలుసుకోవచ్చు అనమాట. ఇది నడుస్తోంది, ఇస్కాన్ ఫాలో అవుతోండేది బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. లక్ష్మీ సంప్రదాయాన్ని ఎవరు పెట్టారంటే స్థాపించారంటే రామానుజాచార్యులు. రుద్ర సంప్రదాయాన్ని విష్ణు స్వామి. కుమార సంప్రదాయం 4 కుమారులు అని బ్రహ్మ యొక్క మానస పుత్రులు వాళ్ళు. సనక, సనంద, సనాతన, సనత్ కుమారులు అని ఉంటారు. పుట్టుకతోనే వాళ్ళు బ్రహ్మచారులు, వాళ్ళు నిరాడంబులు, వీళ్ళు అనమాట సన్యాసులు అనమాట. పుట్టుకతోనే వాళ్ళంతా ఆధ్యాత్మిక జ్ఞానులు అనమాట. ఈ సంప్రదాయాన్ని నింబారకాచార్య. ఇవి 4 వైష్ణవ సంప్రదాయాలు. ఇవి పరంపరానుగతంగా నేడు నడుస్తున్నవి అనమాట. ఈ శాశ్వతమైన జ్ఞానం ఏంటి? ఇప్పుడు జ్ఞానయోగం కదా ఇది. భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఆయన విభూతులు ఏంటి, ఆయన శక్తులు ఏంటి, ఆయన ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఆయనకు ఉన్న శక్తులన్నీ ఏంటి. ఆత్మ జ్ఞానం, మనకి భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం. ఇవి తెలుసుకోగలగాలన్నమాట. భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానము, ఆత్మ జ్ఞానము, మనకి భగవంతుడికి ఉన్న సంబంధ జ్ఞానం. అర్జున ఉవాచ. ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడు వివస్వానుడు నీకంటే ముందు పుట్టాడు, మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరెక్ట్ గా అడిగాడు. ఎప్పుడు వివస్వాన్ని కోట్ల సంవత్సరాల కింద చెప్తున్నారు కదా, నీవు ఎలాగ ఇప్పుడు నాకు కనపడుతూ ఉన్నావు అని అడిగాడు. కానీ అర్జునుడికి తెలియక కాదు, పరమ భక్తుడు, అతని మాటలు నమ్మాల్సిందే. తన కొరకు కాక భగవంతుని ఎందు నమ్మకం లేని వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. దేవదేవులని అంగీకరించకుండా దానవ ప్రవృత్తి గల వాళ్ళు ఉంటారు కదా, మీరు దుర్యోధన్ని చూసింటారు.
ఆ యుద్ధంలో ఆ భగవంతుని కోరకుండా భగవంతుని సైన్యాన్ని కోరుతాడు తన పక్షాన రమ్మనుకుని. ఎందుకు? సామాన్య మానవుడు అనుకుంటాడు. నేను ఆయుధం పట్టనంటాడు శ్రీకృష్ణ భగవానుడు. యుద్ధం చేయనంటాడు. నేను ఒక్కనే వస్తానంటాడు. లేదా నా సైన్యం కావాలి. భక్తుడికి తెలుసు కాబట్టి అర్జునుడు భగవాన్ని కోరుకుంటాడు. దుర్యోధనుడు తెలియదు కాబట్టి, నాస్తికుడు కాబట్టి ఆయన్ని కోరుకోలేదు. ఎదురుగున్న కోరుకోలేదన్నమాట. అట్లా నమ్మకం లేని వాళ్ళ కోసమే వాడు దేవదేవుడు అనే విషయం అంగీకరింపని వాళ్ళ కోసమే. ఎందుకంటే ఆయనే సమస్తానికి మూలమైన భగవానుడు మరియు అబ్సల్యూట్ ట్రూత్. మన ఎవరైనా ఆధ్యాత్మిక జ్ఞానంలో చరమ లక్ష్యం ఏమంటే నిజం పరతత్వం ఎవరైనా కనుక్కోవాలి. అది ఎవరు? భగవంతుడే అని అర్జునుడికి తెలుసు. అయినా కానీ ఎందుకు వచ్చాడు భగవంతుడు? నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతారు. ఆయన దేవకీ దేవి తనయుడుగా వచ్చాడు ఇక్కడ దళితులపై. అంటే నిత్యుడైన ఆది పురుషుడు దేవదేవుడుగా నిలిచి ఉండి కూడా సామాన్య ఎలా ఇట్లా అవతరిస్తున్నాడు అనేది మా సామాన్య మానవులు ఎరగలేరన్నమాట. ఈ విషయం తెలియజేయడానికే భగవంతుణ్ణి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనమాట అర్జునుడు. ఎందుకంటే భక్తులకు మాత్రము ఇవి ఆయన స్వయంగా పలికినప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఆయన మానవాతీతుడు, జ్ఞానానంద పూర్ణుడు అని సచ్చిదానంద విగ్రహం. ఆయన విగ్రహం ఎటువంటిది? సచ్చిత్ ఆనందమయం, సత్యమైంది, నిత్యమైంది. మనలాగా ఆధ్యాత్మిక దేహం అయింది ఇది కాదనమాట. దివ్యుడు, త్రిగుణాతీతుడైన, దేశకాల ఈ ప్రభావ పరిస్థితులకు అతీతుడైన. అందుకని ఈయన నిర్హేతుక కరుణ అలాంటి దివ్య స్థితి అర్జునుడికి తెలియక కాకుండా ఇలా అడుగుతున్నాడు అనమాట అందరి కోసం. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ. క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదండి 3. ఓకే, ఒక 4-5. ఇంద్రియాలను బయటికి నియంత్రించి మనస్సులో అవే కోరికల్ని తలుచుకునేవాడిని ఏమంటారు? ఒక్క పదంలోటివే ఇవన్నీ. ఓకే. ఇప్పుడు ఉపయోగపడని యజ్ఞార్థం కాని కర్మ ఏం కలిగిస్తుంది? ఓకే. భగవంతుడు ఈ సృష్టి ప్రారంభంలో దేనితో పాటు ప్రజల్ని సృష్టించాడు? యజ్ఞ శేషాన్ని భుజించే వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్నలకి కొంచెం చూడండి. ఓకే. ఏ కర్మని భగవంతుడు ఆ తప్పక చేయాలని శ్రీకృష్ణుడు చెప్పాడు? తప్పకుండా చేయాలి అనేది. ఓకే, చాలండి ఇవి. వీటికి చాట్ బాక్స్ లో పెట్టండి ఆన్సర్లు. అజరపి సన్నవి, నేను పుట్టుక లేని వాడినైనను నాశం లేని వాడినైనను సమస్త ప్రాణులకు ప్రభు అయింది కూడా ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను. ఆయన అజుడు. అజుడు అంటే పుట్టుక లేని వాడు అనమాట. ఎందుకంటే భగవంతుడికి అర్జునుడికి చాలా జన్మలు గడిచాయి. అవన్నీ భగవంతుడికి గుర్తున్నాయి, ఈయన గుర్తులేవు. ఎలాగంటే సామాన్య మానవులు ఎలా ఉంటారు? మామూలుగా మరపు అనేది సామాన్య మానవులకు ఉంటుంది. కానీ భగవంతుడికి ఇప్పుడు ఉన్నారు, ముందు ఉన్నారు, ఆయన ఉన్నారు. మన దేహం అనేది 6 మార్పులకు గురవుతుంది. ఆయనది సచ్చిదానంద దేహం అన్నమాట. అందుకనే లక్షలాది పూర్వం చేసిన కర్మలన్నీ భగవంతుడికి ఆయనే చేసింది కాబట్టి ఆయనకి గుర్తుంటాయి అనమాట. అది ఆయనకి దేహానికి ఇది. ఇక్కడ పుట్టుక లేనివాడు, నాశము లేనివాడు, సమస్త ప్రాణులకు ప్రభు అయి ఉన్న నేను దివ్య రూపంతో ప్రతి జన్మలో నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను. ఆయన అవతారాలు చాలా ఉన్నాయి, వస్తుంది మనకి. ఇప్పుడు సామాన్యుడు నిన్న ఇదే టయానికి మనం ఏం చేసామనేది మనం చెప్పలేం. అప్పుడు ఏం చేసామనేది మనకు గుర్తురాదు. నిన్నటిదే మనకు గుర్తుండనప్పుడు పూర్వజన్మలో ఏం చేసామనేది గుర్తున్నదనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగంలో మనకి దేహాలు మారుస్తూ ఉంటాం. ఆత్మ మనకు మళ్ళీ ఆధ్యాత్మిక చైతన్యం కలిగే వరకు తప్పదు జన్మ మరణ చక్రంలో తిరగడం. భగవంతుడు ఆయన ఆంతరంగిక శక్తి ద్వారా వస్తాడనమాట. అది ఒక ప్రయోజనం కొరకు అనమాట. ఈ భౌతిక దేహం వల్లే ఆయన దేహము పుట్టాడు, మరి శ్రీకృష్ణ భగవానుడు పెరిగాడు.
కానీ ఆయన ఎప్పుడు నిత్య యవ్వనంగానే ఉన్నాడు. ఆయన ముదుసలైన ఎక్కడా లేదు. ఆయన అలాగే యవ్వనంతో ఉండిపోయింది. ఎలాంటి మార్పు చెందలేదన్నమాట ఆయన భగవంతుడు కాబట్టి. అందుకే ఆయన భౌతిక జగత్తులో ఉండగా నిత్యుడే, ఆయన పుట్టకలేని వాడు, సచ్చిదానంద విగ్రహుడే అన్నమాట. సూర్యుని తీసుకున్నామనుకోండి, సూర్యుని ఏమంటాం మనం? పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు ఉదయించాడు, సాయంత్రం అయిందంటే సూర్యుడు అస్తమించాడు అంటాడు. సూర్యుడు ఉదయించాడంటే అంతవరకు లేడు, ఆయన ఉన్నాడు, మనకి అప్పుడు కనపడ్డాడు. అస్తమించాడంటే వెళ్ళిపోయాడు, లేడు. సూర్యుడు నిత్యుడు, ఎప్పుడూ ఉంటాడు. అలాగే అనమాట మనకి ఆయన రాకపోకలు అనేటివి భగవంతుని అవతరణ పరిసమాప్తం అనేది సామాన్య జీవునికి జన్మ, మరియు మన యొక్క జన్మ, మన యొక్క అస్తమయం, మరణాలు అనే దానికి భిన్నమైనటువంటి, దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ సంభవామ్యాత్మ మాయ, ఆత్మమాయ అంటే ఇక్కడ ముందు నిరుక్తి నిఘంటువు గురించి చెప్పాం. ఇప్పుడు విశ్వకోశ నిఘంటువు ఏమని నిర్వచిస్తుంది అంటే, ఆత్మమాయ అంటే భగవంతుని నిర్హేతుక కరుణ, అంటే మన కొరకు మనం మీద కరుణ కోసం ఆయన వస్తూ ఉంటాడు అనమాట, అంటే జీవులని ఉద్ధరించేదానికి. భగవంతునికి జీవునికి మధ్య ఉన్న పోలికలు చూద్దాం. కృష్ణుడు ఎలాంటి వాడు? శాశ్వతుడు మరియు అచ్యుతుడు, నిరంతరుడు, చ్యుతి లేనివాడు, జ్ఞాపకం. శాశ్వతమైన వాడు కానీ అంటే ఇక్కడ జీవాత్మ, పరమాత్మ అయినా ఇది జీవాత్మ. శాశ్వతమైన వాడు కానీ గత జన్మని మర్చిపోతాడు. ఆత్మమాయ, భగవంతుడు ఎలా వస్తాడు? స్వకల్పనతో అవతరిస్తాడు, తన ఆంతరంగిక శక్తితో వస్తాడు. మనం మహామాయ, కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సింది. ఈ జన్మలో మనం చేసిన కర్మఫలాలను బట్టి వచ్చే జన్మలో ఏ దేహం వస్తుందని నిర్ధారించబడి ఉంటుంది. బాగా ఇది రోజు నాన్ వెజ్, మటన్ బాగా తినాలని కోరుకున్నవాడు వచ్చే జన్మలో ఒక సింహమై పుట్టచ్చు, రోజు తినచ్చు కదా, అది మాత్రమే స్వీకరిస్తుంది. సింహం ఎప్పుడు వెజిటేరియన్ తినదు. అలాగా మన కర్మఫలాలను బట్టి అంటే శునక సూకర జన్మం అనేది మనం చేసిన పాపపుణ్యాలను బట్టి నిర్ధారించబడుతుంది అనమాట. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తాడు భగవంతుడు. సచ్చిత్ ఆనందమయం, సత్యమైంది. చిత్ అంటే జ్ఞానపూర్ణమైంది, ఆనందమయమైంది. మనం భౌతిక శరీరం అసత్యమైంది, ఇది ఎంత మనం ఉండదు, అది అజ్ఞానపూర్ణమైంది, నిరానందం, ఆనందం లేదు ఈ భౌతిక జగత్తులో, దుఃఖాలయం. శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు, ఈయన అద్వైతుడు. ఆయన శరీరానికి, ఆయన దేహానికి, ఆయన ఆత్మకి ఎటువంటి భేదం లేదన్నమాట. మనకి మన ఆత్మ శరీరాన్ని పొందుతుంది, స్థూల శరీరము తీసుకుంటుంది కదా, సూక్ష్మ శరీరము, ఆత్మ, స్థూల సూక్ష్మ రెండు ఉంటాయి. సటిల్ బాడీ, గ్రాస్ బాడీ. ప్రతి జన్మ గుర్తుంటుంది భగవంతుడి. మన శరీరం మారుతుంది కాబట్టి గత జన్మని మర్చిపోతాం అన్నమాట. ఓకే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భర్తవంశీయుడ, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణించునో, అధర్మం విస్తృతంగా పెరుగునో, ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను. చాలా చాలా అద్భుతమైన శ్లోకము. అందరికీ భగవంతుడు ఇచ్చే కారణం, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, హాని కలిగినప్పుడు నేను అధర్మం వృద్ధి చెందుతుందో అని చెప్పేసి అని. మామూలుగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవునికి ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారని చెప్పాం కదా. 7వ మనువు యొక్క 28వ యుగం, 7వ మనువుకి ఎన్నో యుగాలు ఉంటాయి. ఆ ద్వాపర యుగంలో ఆయన జన్మిస్తూ ఉంటారనమాట. ఆయనకి ఇప్పుడు ధర్మస్య గ్లాని అంటే హాని జరుగుతుందో అంటే, ఈ ధర్మ నియమాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాల్లో వివరింపబడ్డాయి. కానీ అట్టి వేద నియమానుసారం మనుషుడు జీవించేవాడు, అవి భంగం వాటిల్లితే అధర్మవర్తనలు అవుతారు మనుషులు. కానీ ఆ నియమాలు భగవంతుని శాసనాలు అనమాట. అవి భాగవతంలో చెప్తారు. నియమాలు, ధర్మ నియమాలు అనేటివి కేవలము శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ధర్మ నియమాలు సృష్టించి పెట్టాడు అనమాట. ఈ వేదాలు కూడా బ్రహ్మదేవుని హృదయంలో మొట్టమొదటి బోధించింది భగవానుడే. అలాంటి ధర్మ నియమాలు భగవంతుని నిర్దేశాలు. అందుకే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారనమాట. ఈ నియమాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పబడతాయి. ఆ భగవానుని అధ్యక్షతలో ఆ నియమాల్ని స్థాపించడమే వేదాల యొక్క
ప్రయోజనం అనమాట. ఆయన్ని శరణు వేడాలన్నది అత్యున్నతమైన నియమం. లాస్ట్ అధ్యాయంలో వస్తుంది మీకు, ఇవంతా చదివిన తర్వాత అవగాహనకు వచ్చినప్పుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని వస్తుందన్నమాట. నన్ను మించింది, నాకు శరణు వేరేది మించింది వేరొకటి లేదని స్వయంగా ప్రత్యక్షంగా చెప్తాడనమాట. అవి అట్లాంటి ధర్మ నియమాలు ఎప్పుడైతే దానవుల చేత నశింపబడతాయో అప్పుడు భగవానుడు అవతరిస్తాడు. అది ఎందుకు, ఇప్పుడు వేదాలు యజ్ఞాలు ఆచరించాయంటే ఆ యజ్ఞాలు మిస్యూజ్ చేశారు ఒక 2000 ఏళ్ల కిందట ముందే. యూజ్ చేయడం అంటే ఒక వేదాల్లో ఒక జంతు బలి చెప్పినప్పుడు ఆ జంతువుకి అప్పుడున్న ఋత్విక్కులు మంత్రోచ్చారం ద్వారా దానికి ఉత్తమ గతులు ఇస్తారు. అంటే పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, లేదు మనుష్య జన్మ రావచ్చు. అలాంటి ఋత్విక్కులు లేరు, ఆ యజ్ఞాలు లేవు. దాన్ని మిస్యూజ్ చేసి జంతు బలులు అధికమై హింస ప్రబలినప్పుడు ఎవరు వచ్చారు? భగవంతుడు బుద్ధునిగా వచ్చారు అనమాట. అలాగా ఆయన అవతారం అని మనకి తెలుస్తుంది. ఎక్కడ ఏ ప్రయోజనం అంటే ప్రత్యేక ప్రయోజనాల కొరకే భగవంతుడు రావాల్సి వస్తుంది అనమాట. వేద ధర్మమైన అహింసను స్థాపించడానికే ఆయన వచ్చాడు అనమాట. అంటే ప్రతి అవతారానికి ఒక ముఖ్యమైన కార్యం ఉంటుందన్నమాట. అవి పాటింపజేయడానికి భగవంతుడు వస్తాడనమాట. ఎలాగా, ఇప్పుడు తను రావచ్చు, తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపానో సేవకుని రూపానో పంపించచ్చు, లేదా తానే స్వయంగా అంటే ప్రచ్ఛన్నంగా తెలియకుండా అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవంతుడి అవతారమే అనమాట. ఆయన వచ్చి హరే కృష్ణ భక్తి ప్రచారం చేశారు 15వ శతాబ్దంలో అవతరించి ఎంతో. అలాగే బ్రహ్మపాదుల వారు ఎంత భక్తి ప్రచారం చేశారు. అలాగా భగవంతుడు ద్వారా వీళ్ళంతా వస్తుంటారనమాట. వీళ్ళందరూ కూడా అని. అందుకే అవి అసలుకి సర్వావతారాల ముఖ్య ప్రయోజనం ఏంటి? ఎక్కడ సర్వత్రా కృష్ణ భక్తి భావనాన్ని మేలుకొల్పడమే అనమాట. ఏ అవతారమైనా కానీ ఆ భక్తి అనేది తెలియాలి. ఏ అవతార ప్రయోజనమైనా అదే వస్తుంది. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. భగవంతుడు ఇంకా ఏం చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను కాపాడడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి మరియు ధర్మసూత్రములను తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. సాధువులు అంటే ఇక్కడ సాధువులు అంటే భక్తిపరులు, భక్తి లక్షణాలు కలిగిన వాళ్ళు అన్నమాట. సాధువుగా మామూలుగా జీవిస్తున్నా కానీ భక్తి లక్షణాలు కృష్ణ భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా సాధువులే, అంతేగాని సన్యాసులు కాదు. ఆ కృష్ణ భక్తి లేని వారిని దుష్కృతులు అంటారు అనమాట. వాళ్ళ రకరకాలు ఉంటారు వాళ్ళు ఈ రకంగా. ఎందుకంటే ఈ దానవుల్ని సంహరించాలంటే భగవంతుడు ఎవరినైనా పంపొచ్చు, ఆయన స్వయంగా రావాలని లేదు. కానీ తన శుద్ధ భక్తులు కష్టపడేటప్పుడు భగవంతుడు తప్పకుండా వస్తాడనమాట. ఇప్పుడు మనకందరికీ నరసింహ అవతారం తెలుస్తుంది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి చేత ఎన్ని హింసలు అనుభవిస్తాడు. ఆ సమయంలో భగవంతుడే స్వయంగా వచ్చి అతన్ని శిక్షించాడు అనమాట. అంటే ఇక్కడ సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించేదానికంటే ముందు తన భక్తుల్ని కాపాడడానికి ఆయన వచ్చేస్తుంటాడు అనమాట. అలాగే దేవకి వసుదేవుల్ని కంసుడు ఏం చేస్తాడు? చెరసాల్లో పెట్టి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు కృష్ణుడు పుట్టి మళ్ళీ తిరిగి వచ్చే వరకు అనమాట. అందుకే సాధువులని రక్షించి దుష్టుల్ని నశింపజేయడానికి అవతారాలు స్వీకరిస్తాయి. అసలు అవతారం అనగా ఏమి? అవతారం అనేది భౌతిక ప్రపంచం కొరకే భగవద్ధామం నుంచి అవతరించడం అట్లా అవతరించిన భగవాని రూపమే అవతారము అని పిలువబడుతుంది అనమాట. అటువంటి రూపాలు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాయి చాలా. ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడే అవతారము అనే నామాన్ని తీసుకుంటాయి అన్నమాట. అవతారాల్లో చాలా ఉన్నాయి భగవంతుని, భాగవతంలో వస్తాయి మనకు అవి. పురుషావతారాలు, గుణావతారాలు, లీలా అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, ఇవన్నీ అవతారాలు చాలా చాలా రకాలన్నమాట. ఉదాహరణకి యుగావతారాల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా చెప్పుకోవచ్చు. కానీ శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చేసాడు, ఆయనే స్వీయ అంశ ఆయన. లీలావతారాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇవన్నీ భాగవతంలో వివరంగా ముందు ముందు తెలుసుకోవచ్చు మీరు. శ్రీకృష్ణ భగవానుడు ఈ అవతారాలన్నింటికి మూలమైనాడు. ఈ శుద్ధ భక్తుల కలతలని తీసేయడానికే ఈయన వచ్చాడనమాట. అలాగే
శ్రీ చైతన్య మహాప్రభు కూడా భాగవతంలో కొన్ని పురాణాల్లో ఇండైరెక్ట్ గా చెప్పబడతాడు అనమాట. ఎవరన్నా కృష్ణ భక్తి భావన బోధించారని చెప్పేసి వస్తారు. కాబట్టి ఈ శ్రీకృష్ణ భగవాన్ అవతారం అనేది దుష్టుల్ని వధించేదానికి ఒక్కదానికే కాదు, నిర్హేతుక కరుణ, ఆయన అంతులేని కరుణతో ఉద్ధరించేదానికి ఇక్కడ వస్తాను అని చెప్తున్నారు. అదే కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుణ్ణి దివ్యలీలలు అర్థం చేసుకోవడము కష్టము అనే దానికి ముందుగా దేవకి వసుదేవులకి చతుర్భుజ రూపుడై కనపడతాడు, తర్వాత పిల్లవాడిగా మారుతాడు అనమాట. అది భగవంతుడికే సాధ్యపడుతుంది. అవి ఆయన యొక్క విభూతులు. తర్వాత ఆ కారాగృహంలో అందరూ నిద్రపోతారు, ఆ చెరసాల తలుపులన్నీ ఓపెన్ అవుతాయి, యమునా నది దారిస్తుంది. ఆయన వెళ్ళి అక్కడ నంద రాజు ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు, గోకులంలో. అక్కడ పడుకోబెట్టి మళ్ళీ యోగమాయం తీసుకొని భగవంతుని మాయ ఆయన అనుకున్నది చేస్తారన్నమాట. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావం తెలుసుకున్న వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి భౌతిక జగత్తులో జన్మించారు. ఇంతసేపు మనం చెప్పాం ఆయన జన్మలు, సరే ఆయన కర్మలు, ఆయన చేసే కర్మలు ఎవరికి అర్థం కావు. అది తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఇంతకుముందే చెప్పాం కదా, దివ్యధామం నుండే వచ్చేస్తాడు ఆయన. అవతారం అంటే డైరెక్ట్ గా వస్తారు. అట్లాంటి అవతార సత్యం తెలుసుకున్న వాడికి దేహత్యాగానంతరము భగవద్ధామమే చేరుతాడనమాట. ఇది దీంట్లో చెప్పబడతా ఉంది. అంటే భగవంతుణ్ణి పరబ్రహ్మము అని తెలుసుకోవాలి. తత్వమసి అంటారు అనమాట. పూర్ణ పురుషోత్తముడిగా ఉండే భగవానుగా అవగతం చేసుకోలేని వాళ్ళు ఆ తమో గుణంలో ఉన్నవాళ్ళు అనమాట. అది అత్యంత శ్రద్ధ జ్ఞానాలతో భగవంతుని తెలుసుకునేదానికి ఆ జన్మం కర్మల దివ్య స్వభావాన్ని తెలుసుకోగలగడము కష్టం. భగవంతుని 3 రకాలుగా చెప్పాం. ఏది బ్రహ్మము, పరమాత్మ, భగవానుడిగా ఆరాధిస్తారు. నిరాకారవాదులు ఏం చేస్తారు, కూర్చుని శూన్యాన్ని, ఒక తేజస్సును చూస్తూ ఉంటారు. అదే దైవం అనుకుంటారు వాళ్ళు. అక్కడి వరకే వెళ్తారు. తేజస్సు ఎక్కడిది? భగవంతుని యొక్క దేహ కాంతే ఈ సూర్యచంద్రులకు వెలుగునిస్తోంది అన్నమాట. ఇదంతా నిండి ఉండే బ్రహ్మ తేజస్సు, దాన్ని బ్రహ్మము అంటారు. యోగులు వాళ్ళ ధ్యానం ద్వారా హృదయస్థ పరమాత్మను దర్శిస్తారు. కానీ దేవాది దేవుడైన భగవానుని తెలుసుకోవాలంటే దానికి భక్తియుత సేవ ఒకటే చరమ లక్ష్యాన్ని చేరుస్తుంది. అవి జన్మ కర్మల్ని తెలుసుకోవడం. ఆయన్ని తెలుసుకోవాలంటేనే అదే ఆ జ్ఞానాన్ని పొందగలగాలి అనమాట. అద్వితీయుడైన ఆయన్ని పొందగలగాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణముగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా యొక్క జ్ఞానంచే పవిత్రులైనారు. ఆ విధంగా వారందరూ నా దివ్య ప్రేమను పొందారు. వీత ముక్తులయ్యారు. ఎక్కడి నుంచి? రాగం అంటే ఆసక్తి, భయము, క్రోధం నుండి విడివడి శరణు వచ్చిన కారణంగా. అందరూ వదులుకుంటారని కాదు. ఇక్కడ ఏంటి, ఈ లౌకికుల కంటే కూడా ఈ జ్ఞానం వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. ఇలా ఇప్పుడే చెప్పాం నిరాకారవాదులు అని చెప్పాం. ఆ నిరాకారవాదులకి ఒక ఏమి కర్మలు చేస్తే ఏమి పుణ్యపాప ఫలాలు మాకు అందుతాయో అనేసి వాళ్ళు అలా ఉండిపోతారు అన్నమాట. నిరంతరము బ్రహ్మ తేజస్సును ఆశిస్తూ. అంటే భయం వాళ్ళకి. అంటే ముందు కామకర్మ రతులను తీసుకోండి. అంటే భౌతిక వాంఛల కొరకు తిరిగే వాళ్ళకి ఏముంది, నిరంతరము రోగగ్రస్తులు ఉన్నోళ్ళు అనమాట. ఏమి భౌతికత్వంలోనే ఆసక్తులై ఉన్నోళ్ళు. వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక జీవితం పట్ల అసలు ఇదే ఉండదన్నమాట. అలాంటి అంటే భౌతికత్వం పట్ల ఆసక్తి పోగొట్టుకోవాలి. ఇలాగే కర్మలు చేస్తే ఏ పాప పుణ్యాలకు వస్తుందో అని బ్రహ్మ తేజస్సుని ఆచరించే నిరాకారవాదులు. అలాగే క్రోధం అంటే చాలా రోజులు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రయత్నించి కొందరు తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విరక్తి వస్తుందన్నమాట. ఆ విరక్తి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మాదక ద్రవ్యాలని అంటే మత్తు మందులకి దానికి బానిసలు అయ్యి అదే ఆధ్యాత్మిక ఆనందం అనుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా త్యజించాలి. అది చెప్పడం. ఆసక్తి అంటే భౌతికాసక్తి నుంచి పోవాలి. భయం అంటే కర్మలు చేస్తే పాప పుణ్యాల నుంచి. క్రోధం, ఈ క్రోధం అనేదే ఈ ఆధ్యాత్మిక జీవనం ఎడల విముఖత
ఈ దీని ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, అలాగే ఈ విసుగు చెందిన జీవనం వలన శూన్యభావం ఉంటుంది కదా, నిరాశ. దాంట్లోంచి ఈ 3 స్థితుల నుంచే భౌతిక ప్రపంచాశక్తిని త్యజించాలన్నమాట. అప్పుడు భక్తి భావంలోకి వస్తారు. వచ్చినప్పుడే ఇది అశ్రద్ధగా చక్కగా ఈ శ్రద్ధతో వీళ్ళని ఆశ్రయించినప్పుడు, గురువు దీక్షలు పొందినప్పుడు అవి మనలో ఉన్న ఇవన్నీ అనర్థాలన్నీ పోతాయి కదా. అప్పుడు నిష్టగా రుచి కలిగి భగవంతుని పట్ల ప్రేమ దీంట్లోకి వెళ్తారనమాట. అత్యున్నత స్థితికి రావచ్చు ఇవన్నీ విడిపడినప్పుడు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు ఏ విధంగా నన్ను శరణు రచ్చుతారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. అర్జున, అందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు. ఎవరు ఏ విధంగా, ఎందుకంటే భక్తులు ఏ రకంగా కోరుకోవచ్చు, భగవంతుని యజమాని కావాలని కోరుకోవచ్చు. కొందరు స్నేహితులు, అర్జునుడు స్నేహితుడు అనుకున్నాడు. ఇప్పుడు కొందరు పుత్రునిగా, దేవకి వసుదేవులు నందయశోదులు పుణ్యం చేశారు కాబట్టి ఇవి 5 రసాలు ఉన్నాయి మనకి. బృందావన లీలల్లో, భగవంతుడి లీలలో 5 రసాలు: సఖ్యరసం, వాత్సల్య రసం, అలాగే దాస్యరసం. అతని స్నేహితులంతా, గోకులంలో స్నేహితులంతా చక్కగా సఖ్యరసం ఉన్నారు. దాస్యరసం హనుమంతుని తీసుకోవచ్చు అలాగా. ఇంకా అక్కడున్న వాళ్ళు కూడా దాస్యులు ఉన్నారన్నమాట. అలాగే మాధుర్య రసం, గోపికలంతా మాధుర్య రసం. అలాగా ఇలాగా ఏ ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా ఇస్తారు. సరే, ఇక్కడ భౌతిక జగత్తులో కామకర్మలు ఉన్నారు కదా, కోరికలు కోరుతూ ఉంటారు. ఎవరిని ఆరాధించినా వాళ్ళకి కోరికలు తీరేటట్టుగానే భగవంతుడు యజ్ఞేశ్వరుని రూపంలో వాళ్ళు చేసే కర్మంతా యజ్ఞతో సమానమే అనమాట. వాళ్ళు ఏ విద్యుక్త ధర్మము వాళ్ళు కోరుకుంటున్నారో అవి ఫలాలను భగవంతుడే ఇస్తాడనమాట. ప్రతి ఒక్కళ్ళు మన కర్మల ఫలితానికి భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నాము. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయం కోరుకుంటారు, అందుకే వారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ జనాలు ఎలా ఉంటారు. భౌతిక జగంలో దేవతలు ఉంటారు కదా, దేవతలు అందరూ భగవంతుని ప్రతిరూపాలు కాదు. వాళ్ళంతా ఆయనకి భగవంతుడు వాళ్ళందరినీ పరిపాలించమని నియమించాడు అనమాట. ఎలాగైతే ఒక చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్లందరినీ నియమిస్తారో, తర్వాత కింద ఆఫీసర్లంతా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సెపరేట్ ఉంటుంది కదా, అందరూ అలాగనమాట. వాళ్ళందరూ సీఎంతో సమానం కారు కదా. అలాగే దేవతలు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కటి అనుకునే వాళ్ళు పాషండుడు అని పిలువబడతారనమాట. అది ఈ దేవతలు భౌతిక జగత్తు నశించిపోయేటివి. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాం, బ్రహ్మదేవుడికి ఆయుష్ అనే పరిమాణం అలాగే 8వ చాప్టర్లో వస్తుంది మనకి. ఆయన కూడా ఆయువు ఉంది. 7 లోకాలు ఉన్నాయి కదా, 14 లోకాలు ఉన్నాయి. పైన 7, కింద అధో లోకాలు, ఊర్ధ్వ లోకాలు. అన్ని కూడా మహాప్రలయం వచ్చినప్పుడు మొత్తం నశించిపోయేటివి. దేవతలంతా కూడా అనశ్వరములు, అంటే నశించే వాళ్ళే. కానీ భగవానుడు అనేటుడు అనశ్వరుడు, వాళ్ళంతా నశ్వరములు, నశించిపోయేటివి, నాశనం లేనివాడు అనమాట. అది ఫలితాలు తొందరగా రావాలని వీళ్ళు ఇవి ఆచరిస్తారన్నమాట దేవతల్ని. ఎందుకంటే చాలా రకాల యజ్ఞాలు ఆచరిస్తూ దేవతల్ని కోరికలు కోరుతూ ఉంటారు అనమాట. అది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తుంటారో, తిరుగుతూ ఉంటారు మంత్రి పదవి కోసం అన్నమాట. ఆయన్నే సేవిస్తూ ఉంటారు అన్నమాట. అది భౌతికమైన ఫలితం. అది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం 4 మానవ సమాజం అందలి 4 వర్ణాలు మయా సృష్టం, నేనే సృష్టించాను. ఎక్కడి నుంచి? గుణకర్మ విభాగశః. చాలా ఇంపార్టెంట్ ఇది. గుణాల యొక్క, కర్మల యొక్క, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళు చేసే కర్మలను బట్టి ఇవి నేను సృష్టించాను. తస్య కర్తారమపి మాం, తస్య దానిని సృష్టించవాడిని నేను అయినప్పటికీ నన్ను అకర్తారం, నేను వాటికి చెందను. నువ్వు విద్ధి, తెలుసుకో, అకర్తారం, చేయని వానిగా, అవ్యయం, మార్పు లేనివాడు. ప్రకృతి యొక్క 3 రీతులు, అంటే 3 గుణాలు మరియు వాటితో సంబంధం ఉన్న పని ప్రకారం మానవ సమాజంలోని 4 విభాగాలు నాచే సృష్టించబడ్డాయి. నేను ఈ వ్యవస్థ యొక్క సృష్టికర్త అయినప్పటికీ ఆయన మార్పు లేనివాడు కనుక నన్ను అకర్తగా తెలుసుకోవాలి.
అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. బ్రాహ్మణులు వీళ్ళ యొక్క గుణకర్మాలను సత్వగుణంలో ఉంటారు కదా, వాళ్ళని బట్టి వీళ్ళకి ఏం నిర్దేశించబడ్డాయి? గురువులుగా, పురోహితులుగా ఉంటారు వీళ్ళు, పండితులుగా. క్షత్రియులు రాజధర్మం, అలాగే వైశ్యులు అంటే వీళ్ళు కొంచెం రజోగుణం కొంచెము తమోగుణం కలిసి మిక్స్డ్ ఉంటుంది అనమాట, వీళ్ళు రజోగుణం. శూద్రులు కామ్యకర్మలు అంటే ఎన్ని రకాల పనులున్నా ఎవరికి నిర్దేశింపబడి వాళ్ళు ఆచరించే వాళ్ళు, వీళ్ళు సాధారణంగా వీళ్ళని సేవిస్తూ ఉంటారు అనమాట. అట్లా భగవంతుడు గుణకర్మలను బట్టి విభజించారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ పరిపాలన దక్షత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, ఈ బ్రాహ్మణుల కంటే ఉన్నతుడైన వాళ్ళు ఉన్నారు వైష్ణవుడు. శుద్ధ సద్ధ స్థితికి వచ్చినప్పుడు కృష్ణ భక్తి రసభావితులు అలా వైష్ణవులు అయిపోవచ్చు ఇంకా బ్రాహ్మణుల కంటే. ఎందుకంటే బ్రాహ్మణులు కూడా గుణాలను అనుసరించి వాళ్ళల్లో చాలా మంది తెలుసుకోలేరు అనమాట, అక్కడే ఆగిపోతారు, నిరాకార బ్రహ్మ భావన వరకే ఆగిపోవచ్చు అనమాట. అంటే ఆ బ్రాహ్మణ జ్ఞానాన్ని కూడా కృష్ణ భక్తి పరాయణుడు అధిగమించి వైష్ణవుడు అయిపోతాడు అనమాట, కాగలడు. ఇది అంటే శ్రీరాముడో, శ్రీకృష్ణ నరసింహుడు, శ్రీ వరాహ అవతారము, శ్రీకృష్ణుడు దివ్యావతారాల జ్ఞానం అంతా కూడా ఈ కృష్ణ భక్తి భావన జ్ఞానంలో ఇమిడి ఉందన్నమాట. ఆయన భగవంతుడు ఎలాగైతే చాతుర్వర్ణ్య వ్యవస్థకు అతీతుడైనట్లే ఈ కృష్ణ భక్తి రసభావితుడు కూడా జాతి, దేశ, వర్గాది మానవ సంఘాల విభాగాలన్నిటికీ అతీతుడై ఉంటాడు. హరే కృష్ణ. ఇప్పుడు కర్మలు అనేటివి చూద్దాం. నమం కర్మలు అనేటివి నమం ఎలా ఉన్నాయి? భగవాన్ నుంచే 3 రకాలుగా వర్గీకరింపబడినవి. కర్మలు, అకర్మలు, కర్మలు, వికర్మలు మరియు అకర్మలు. కర్మలు ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు ఈ కర్మలు అనేటివి. ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే శాస్త్రంలో ఏవి చెప్పబడ్డాయో మనము వర్ణాశ్రమ ధర్మంలో మనం గృహస్థాశ్రమం ఉంది, బ్రహ్మచర్యాశ్రమం ఉంది, అన్ని అలా ఆచరించేటివి అనమాట శాస్త్రానుగుణంగా. వికర్మలు శాస్త్రములతో నిషేధింపబడిన అశుభకరమైన పనులు, ఇవి హానికారకమైనవి మరియు ఆత్మ అధపతనానికి దారి తీసేటివి. అకర్మలు ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు జీవాత్మను బంధించు. అకర్మ అంటే కేవలం భగవంతుడి కొరకే చేసేటివి అనమాట. ఇక్కడ ఒక టేబుల్ చూపిస్తుంది. అకర్మ కేవలము భగవంతుడి కొరకే, ఎలాంటివి చేయకుండా ఉండేది. కర్మలు మనం శాస్త్రాల్లో చెప్పిన దాన ధర్మాలు చేయడం ఒక కర్మే అనమాట. వికర్మ హింసాత్మకమైన ధోరణి, దానవుల గుణం ఇది తమో గుణంలో ఉంటుంది. ఇది సత్వగుణము, శుద్ధ సత్వానికి ఎగబాగొచ్చు. ఇది రజోగుణంలో ఉంటుంది, ఒక్కోసారి సత్వగుణాన్ని కూడా వెళ్ళవచ్చు అన్నమాట. కృష్ణునికి మనకి ఉన్న భేదం, మాయను నియంత్రించేవాడు కృష్ణుడు. కృష్ణుని రూపం శాశ్వతమైనది. మనము మాయ చేత నియంత్రింపబడతాము, మన శరీరము తాత్కాలికమైనది. హరే కృష్ణ. ఒక సెకండ్ ఒకటి తీసుకోవాలి. ఒక క్షణం అండి, పీడిఎఫ్ ఇంకోటి ఓపెన్ చేయాలి. హరే కృష్ణ.
సరే అండి, హరే కృష్ణ. మాతాజీ, అంత లోపల ఏదైనా శ్లోకం తెప్పించకూడదా భవానీ మాతాజీ? హరే కృష్ణ. ఓకే మాతాజీ. స్క్రీన్ రావటం లేదా మాతాజీ? పర్వాలేదు, బుక్ చూసి చెప్పించండి, నో ప్రాబ్లం. వస్తుంది మాతాజీ, ఒక నిమిషం. బైహార్ శ్లోకాలు ఉన్నాయి కదా. ఎలా మాతాజీ, మరి స్క్రీన్ లేనిదే ఎలా చెప్తారు? పుస్తకం చూసి ఏదైనా చదవండి. అది ఉన్నాయి కదా, యదా యదా హి ధర్మస్య, అవి అందరికీ వస్తాయి కదా. ఓకే మాతాజీ, హరే కృష్ణ. నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. వచ్చింది, ఓపెన్ అయింది. ఓకే ఓకే మాతాజీ. కనపడుతుంది కదండి స్క్రీన్? హరే కృష్ణ. ఓకే మాతాజీ, వచ్చింది. కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడంలో వివేకవంతులు కూడా తికమకపడుతున్నారు. కావున ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నా. ఇంతకుముందే చెప్పాం కదా, కర్మ అనగా ఏమి, అకర్మ ఏంటి అని. ఎందుకంటే ఈ కర్మను అనుసరించేదానికి ఈ గురు శిష్య పరంపరలో ప్రామాణిక వ్యక్తుల నాయకత్వాన్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగానే చేశాడు కదా భగవంతుడు. సూర్యదేవునికి చెప్పాడు, సూర్యుడు మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకునికి, ఇలాగా దరిద్రుల్లో ఇది కొనసాగుతూ ఉందన్నమాట. ధర్మ నియమాలు భగవంతుడి చేతనే నిర్దేశింపబడ్డాయి. అలాగే మహాజనులని ఒక 12 మంది ఉన్నారు, వాళ్ళని ఆచరించాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు 12 మంది ధర్మాలు మహాజనులు ఎందుకు పిలువబడ్డారు, ధర్మాచరణలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు 12 మంది చదువుతాను. బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనందాదులు, కపిలుడు, ఆయన ప్రహ్లాదుడు, భీష్ముడు, సుఖదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలి మహారాజు. అట్లాంటి వాళ్ళ అడుగుజాడలు తెలుసుకుంటే, అందుకే భక్తులు ఎడ ఈ నిర్హేతుక కర్ణించే భగవంతుడు కర్మ ఏంటి, అకర్మ ఏంటి అని ఈ ఇప్పుడు బోధించారు కదా. ఇంతవరకు చెప్పిండేదంతా కూడా అది ఎలా కృష్ణపరమైన జ్ఞానం లేకుండాటే, ఎందుకంటే అది లేకపోతే కర్మల నుంచి వెళ్ళి పరాయణులు అవుతారనమాట. ఇప్పుడు ఇద్దరంగ కర్మల నుంచి నేను విరమించాలని అర్జునుడు కోరుకుంది కదా, భగవంతుడు ఆమోదిస్తున్నాడు ఆ కోరికని? ఆమోదించడం లేదు. అది విద్యుక్త ధర్మం అని చెప్తున్నారు కదా. హరే కృష్ణ. అలాగే కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఈ కర్మ రహస్యాల గురించి అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైంది. అందుకే కర్మ, అకర్మ, వికర్మ, ఈ మూడింటి యొక్క స్వభావం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇంతకుముందు చూసాం కదా, ఆ భేదం అనేది ఇంతకు చెప్పాం కదా. కర్మలు ఎలా ఉంటాయి, వికర్మలు ఎలా ఉంటాయి. ఇవి జ్ఞానవంతుడైన వాడు జీవుడు ఏం చేయాలి, భగవంతుడు నిత్య దాసుని నేను, అందుకని మనం కృష్ణ భక్తి భావనలో ఉండాలి. అది ఈ భావనకి వ్యతిరేకంగా ఉండే ఏ ఏ కర్మలైనా కానీ విరుద్ధమైన నిషిద్ధ కర్మలే, వికర్మలే అనమాట. ఇవి చూసాము. అలాగే యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ఈ యస్య సర్వే సమారంభాః అంటే అన్ని విధాలైన ప్రయత్నాలు ఇంద్రియ తృప్తికే, కామ సంకల్ప వర్జితాః,
ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక వాంఛలకు అతీతంగా ఉంటాయో, మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టి వారు జ్ఞానోదయమైన మునులచే పండితులు తమాహు పండితం బుధాన పడతారనమాట. అంటే సంపూర్ణమైన జ్ఞానం చెప్తున్నారు కదా భగవంతుడు. అలాంటి జ్ఞానం కలవాడే మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఆ కృష్ణ భక్తి భావనలో ఉండడం కాదు, మనుషుని కర్మలన్నీ కూడా ఒక భక్తుని కర్మలు ఎలా ఉంటాయో అవగాహన చేసుకోగలరు అనమాట. ఆ జ్ఞానం రావాలి ముందుగా. ఆ కృష్ణ భక్తులు ఎలా ఉంటారు? ఇంద్రియ భోగ భావం నుంచి విడిపడి ఉంటారు. కాబట్టి నేను భగవంతుడు నిత్యదాసుని అనే సంపూర్ణ జ్ఞానంతో కర్మ ఫలాలు, పాప ఫలాలు కావచ్చు, ఏ ఫలాలైనా కానీ అవి నశింపజేసుకోవాలన్నమాట. అందుకే ఈ జ్ఞానాభివృద్ధి అనేది అగ్నితో పోల్చబడుతుంది. అన్ని కర్మ ఫలాల్ని దగ్ధం చేసేస్తుంది అన్నమాట. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు. ఇప్పుడే చెప్పాం, కర్మ ఫలాల మీద ఆసక్తి జ్ఞానాగ్నితో దగ్ధం చేయమన్నారు. అవి త్యజించిన తర్వాత తృప్తి. త్యక్త్వా కర్మ ఫలాసంగం అంతా వదులుకున్నాం. నిత్య తృప్తో నిరాశ్రయ. నిత్య తృప్తుడు నిరాశ్రయుడు అంటే ఎలాంటి ఆశ్రయించుకుంటా అనమాట. అంతా అంటే నేను ఎలాగ పోషింపబడాలి, నేను ఎలా ఉండాలి అనే సందేహం ఉండదు అనమాట. భగవంతుని మీద మొక్కము అనే విశ్వాసం ఉంటుంది. స్వీయ పోషణ గురించి ఆలోచించరు, లేనిది పొందాలని కాదు, ఉన్నవి రక్షించుకోవాలని కాదు. ఆ యోగక్షేమం మహామహం 9వ అధ్యాయంలో వస్తుంది మనకి. భగవంతుడే చూసుకుంటాడనమాట. మన ధర్మాన్ని శక్తి అనుసారం నిర్వహించి ఆ సమస్తాన్ని కృష్ణునికే వదిలేయాలన్నమాట. ఇది ఇట్టి స్థితి కర్మకు అంటే, లేదా ఈ ఫలరహితమైన కర్మకి అదే గుర్తు అన్నమాట. చిహ్నం కర్మ అంటే అది ఏదైనా కృష్ణ భక్తి భావం లేకుండా ఇది చేసినా అది కర్తని, మనం చేసే కర్తని నిక్కంగా బంధించేస్తుంది అనమాట. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణంగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహంగా పొంది తీరును. స్వీకరించినది మరియు అర్పించినది రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటయే అందులకి కారణం. కృష్ణ చైతన్యంలో నిమగ్నుడైన మానవుడికి ఏమైతుంది? అన్ని బ్రహ్మమే. అంటే అక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మం అనేది ఈ మనము అర్పించేది ఏదైనా బ్రహ్మమే, భగవంతుడు స్వీకరించేది. ముందు ఎలాగ అర్పించాలి అనేది అంటే, మనం ఎక్కువగా ఇంద్రియ భోగాల్లో ఉన్నారనుకోండి, అది ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పాలతో ఎన్నో స్వీట్లు తయారు చేస్తారు. పాలకోవాలు కావచ్చు, పాయసాలు కావచ్చు, అవన్నీ అన్ని అధికంగా తీసుకుంటే ఏమొస్తుంది? అతిసార వ్యాధి వస్తుంది. దానికి మళ్ళీ రెమెడీ, వైద్యం ఏముంది? పాల నుంచి వచ్చిందే కదా మజ్జిగ. మజ్జిగ తీసుకుంటాం కదా. అలాగా ఈ విషయ లాలసలో కొట్టుకుపోయే బద్ధజీవుణ్ణి ఇక్కడ మనకి కృష్ణ భక్తి భావన ద్వారా బాగుపరచవచ్చు అనమాట. ఈ పద్ధతే యజ్ఞము లేదా విష్ణు ప్రీత్యర్థమై ఉనర్చే యజ్ఞము అనేది. మనం ఏ చేసిన కర్మ యజ్ఞం అంటాం కదా, కర్మగా చెప్తారనమాట. ఎంత నిర్వహింపబడితే భగవంతుని కొరకు అంత అధికంగా మన యొక్క వాతావరణము ఆధ్యాత్మికం. బ్రహ్మము అంటే ఏమంటే ఇక్కడ బ్రహ్మం అనగా ఆధ్యాత్మికం అనమాట. శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మం అని చెప్పుకున్నాం కదా. మనం బ్రహ్మం అయితే ఆయన పరబ్రహ్మం. ఆయన శరీర కాంతి అది బ్రహ్మజ్యోతి, అది ఆధ్యాత్మిక తేజం. ఈ బ్రహ్మజ్యోతిలోనే ప్రతిదీ స్థితి కలిగింది, ప్రతిదీ నిల్చుంటుంది అనమాట. అట్లాంటి జ్యోతి ఎప్పుడైతే మాయతో కప్పబడి ఉంటుందో, అంటే మాయ అంటే ఇంద్రియ భోగమే, కప్పబడి ఉన్నప్పుడు మనం భౌతికం అనమాట. ఆ మాయా తెర తీసేసామంటే మనము ఆధ్యాత్మికం అవుతాం. అది ఎలా తొలగాలి? మాయా తెర మాయాజవనికాచరణం అంటుంది కుంతీదేవి తన ప్రార్థనలో, కుంతి ప్రార్థనలో, భాగవతంలో వస్తాయన్నమాట. ఆ మాయా తెరని తీసేస్తేనే భగవంతుణ్ణి మనము చేస్తాము. ఆ భావనలో మనం ఆ మాయా తెర తీసేసిన భావనలో మనం ఏది అర్పిస్తామో, ఏది స్వీకరిస్తున్నా, ఏది అర్పణ విధానము, అర్పణ చేయవాడు ఫలాలు అన్ని కూడా పరతత్వమే, బ్రహ్మమే అయి ఉందన్నమాట. బ్రహ్మం అంటే ఇక్కడ పరతత్వం. భగవంతుడు కూడా బ్రహ్మం, పరబ్రహ్మం ఆయన. అంటే ఈ మాయచే ఆవరింపబడిన బ్రహ్మం అనేది భౌతికమైతుంది. మాయ స్పర్శ తగలగానే భౌతికమైతుంది. కానీ అది
బ్రహ్మానికి భగవంతుని స్పర్శ ఆధ్యాత్మిక గుణం అంటే ఆ మోహితమైన చైతన్యాన్ని ఈ భగవద్భావంలోకి తీసుకురావడమే కృష్ణ భక్తి రసభావనం అన్నమాట. అన్ని కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక చైతన్యావస్థకి చేరడమే చేర్చేటప్పుడే అర్పించేవాడు అర్పణము స్వీకారము కర్త ఫలము అన్ని అంతిమ లాభాలన్నీ కూడా పరబ్రహ్మంతో ఏకమవుతుంది. ఇది కృష్ణ భక్తి. ఇది బ్రహ్మార్పణం బ్రహ్మది సంపూర్ణం అన్ని బ్రహ్మమే భగవంతుడికి చెందుతాయి అన్నమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇంకా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. అంటే ఆ యజ్ఞాలు అంటే ఏవి? ఆ శాస్త్రాల్లో చెప్పబడిన యజ్ఞాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్వం అయితే పూర్వకాలంలో దేవుడే చేయించాడు. గోవర్ధనగిరి పూజ చేయించాడు, తనే స్వీకరించాడు. అక్కడ పుత్రకామేష్టి యాగాలు అశ్వమేధ యాగాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నిరాకారవాదికి అయితే తన పరబ్రహ్మమే బ్రహ్మ తేజస్సునే చూస్తాడు కదా. ఇలాగ ఇంకా వీళ్ళు రకరకాలమైన ఇంద్రియాలని ఈ సాధనలు చేస్తూ ఉంటారు కదా, యోగ సాధనలు చేస్తూ ఉంటారు. ఆ యోగాలో ప్రాణాయామాలు ఆ యోగాగ్నిలు చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగ యజ్ఞాలు అంటారు అనమాట. అంటే ఏమి? ఈ ధనవంతులు ఈ రాజవంశస్థులు పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల సత్రాలు అంటే అన్నక్షేత్రాలు ఇవన్నీ కట్టిస్తూ ఉంటారు కదా, అనాథ శరణాలయాలు కాలేజీలు స్థాపిస్తూ ధర్మ సంస్థలు అంటాం కదా, ఇవి స్థాపిస్తూ ఉంటారు అనమాట. అన్ని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన ద్రవ్యం అంటే ధనాన్ని ఖర్చు పెట్టేవి అనమాట. ఇంకా కొందరు నిష్ఠగా ఆచరిస్తూ ఉంటారు వేదాల్లో చెప్పబడినటువంటి తపస్సులాగా. అంటే మిగతా చాతుర్మాస్య వ్రతము ఉపవాసాలు చేయడం ఇవన్నీ కొంత తపోమయ యజ్ఞాలు అంటారు అనమాట. కొందరు అష్టాంగ యోగం చెప్పాం కదా, సిద్ధులు పోలి వెళ్తుంటారు, యోగ యజ్ఞాలు అవి. ఇంకా కొందరు విపరీతంగా స్వాధ్యాయ యజ్ఞం వేదాలు చదువుతూ ఉంటారు అనమాట. ఇలాగా ఈ యజ్ఞాలన్నిట్లో కూడా ఆచరించిన ఉన్నత జీవన స్థితికి వెళ్ళేదానికి. కానీ భగవంతుని మనం భక్తి భావంలో ఆచరించే యజ్ఞం అనేది భగవంతుని కరుణ చేతనే, అవి భక్తుల కరుణ చేతనే దొరుకుతుంది అనమాట. అది అలాగే ఈ ప్రాణాయామము అనేది వీళ్ళు సమాధి మగ్నలో చేస్తూ ఉంటారు. వీళ్ళు సమాధి మగ్నులైన యోగులు ఆచరిస్తూ ఉంటారు. ఇవంతా కూడా ఈ కర్తలందరూ కూడా అంటే యజ్ఞ ప్రయోజనం ఏదైనా ఇప్పుడు చెప్పబడినవి ఏవైనా కానీ భగవంతుణ్ణి పొందాలన్నమాట. ఎట్లా తిరిగినా దాంట్లో ఆస్వాదించినా తిరిగి భగవద్ధామం వైపే వెళ్ళాలన్నమాట. ద్రవ్యమయ యజ్ఞం కావచ్చు, స్వాధ్యాయ యజ్ఞం కావచ్చు, యోగ యజ్ఞం కావచ్చు. కానీ అన్నిటిలోనూ దేనికోసం తాపత్రయపడుతున్నారు వాళ్ళు? ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ భోగానుభవమే అన్నిటికీ మూల కారణం కాబట్టి ఆ నిగ్రహానికి వాళ్ళు అవన్నీ ఆచరిస్తూ ఉంటారు అనమాట. అలాంటి చేయకుండా ఎవరు ఉండలేదు. ఇవన్నీ వేదాల చేత ఆమోదింపబడిన అన్ని కర్మల నుంచి వచ్చినవి అవన్నీ కూడా. ఇలా వచ్చినవన్నీ కూడా అన్ని కర్మయజ్ఞాలు కూడా దివ్య జ్ఞానం నందే పరిసమాప్తి పొందాయి. సరే, ఈ జ్ఞానాన్ని అంతా ఎలా పొందాలి? ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఒక గురువును చేరి సత్యము నేర్చుకుంటూ ప్రయత్నించు, వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సేవ చేయు. అటువంటి జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలదు, ఎందుకంటే అతను స్వయంగా యథార్థం దర్శించిన వాడు. మనకి ఈ జ్ఞానాన్ని పొందాలంటే ఎవరు? గురువు నుంచే, తన నుండి భగవంతుడి నుంచే పరంపర గురువులు వచ్చారు. భగవంతుడు వివస్వానికి వివస్వానుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు మనువు నుంచి ఇక్ష్వాకుడు ఇలా వచ్చారు కదా. అలాంటి పరంపరా సిద్ధాన్ని పాటించక ఎవ్వరు ప్రామాణికులైన ఆధ్యాత్మికాచార్యులు కాలేదు. ఆది గురువు ఎవరు? ఆది ఆధ్యాత్మికాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు. ఎవరైనా ఎవరిని సంప్రదించకుండా సొంతంగా నేర్చుకోవాలని పోతే శాస్త్రాజ్ఞం చేత అస్సలు ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధించలేరు అనమాట. ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పొందాలంటే ఆయనకు సంపూర్ణ శరణాగతి. తద్విద్ధి ప్రణిపాతేన. ఇక్కడ ప్రణిపాతేన అంటే ఆధ్యాత్మికాచార్యుని దాన్ని చేయాలి. పరిప్రశ్నేన వినయపూర్వకమైన ప్రశ్నలు ఆయన సేవ చేయాలి. జ్ఞాని తత్వాన్ని దర్శించిన వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని తత్వదర్శనం చేసిన వాళ్ళు వినయంతో అనమాట. అంటే అర్ధరహితమైన ప్రశ్నలు వేయడము, గుడ్డిగా అనుసరించడం కాదు. అనకువ ఉండాలి. వినయము, అనకువ, సేవ, ఇవన్నీ ఆ జ్ఞానం యొక్క అవగాహన
పొందాలి అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్పడం జరుగుతుందన్నమాట. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవాయేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఈ ఆత్మదర్శి అయిన గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట నీవు మోహంలో పడవు. ఎందుకంటే జ్ఞాన ప్రకాశంతో సమస్త ప్రాణులు భగవంతుని అంశలే అని, అవి నాయంతే స్థితమై ఉన్నాయని నువ్వు తెలుసుకుంటావు. మాయ అంటే ఏమి? మోహం అంటే మాయ. యజ్ఞాతో ఏవం యాస్యసి భూతాన్యశేషేణ, అది. మా అంటే కాదు, యా అంటే ఇది కాదు. మరి ఏంటది? భగవంతుడు. అది మాయచే మనం కప్పబడి ఉన్నాం కదా, మాయను ఛేదించుకోవడమే, ఆయన నుంచి వేరు కాదు అనేది తెలుసుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులందరిలో పరమ పాపిష్టి వారిని పరిగణింపబడిన వారు కూడా ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవలో స్థితులై ఉండి ఈ ప్రాపంచిక భావసాగరాన్ని దాటిపోవచ్చు. పాపులందరిలో పరమ పాపిగా ఉన్నా కూడా దివ్య జ్ఞానం, భగవంతుని గురించి జ్ఞానమే దివ్య జ్ఞానం, అది తెలుసుకోగలగాలన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తుని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. సంసార సాగరం అంటారు, అజ్ఞాన సాగరం అంటారు. అలాగా దావానలం అంటే అగ్నితో చుట్టబడింది అంటారు. ఎంత పెద్ద గజ ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈదలేడు కదా, ఎవరొకళ్ళు వచ్చి రక్షించాల్సిందే. ఎందుకంటే ఎంతసేపని ఈత కొడతారు, అలాగేనే లేవదీసి రక్షిస్తే అతన్నే రక్షకుడు అని చెప్తారు. అంటే భగవంతుని నుంచి స్వీకరించిన పూర్ణ జ్ఞానము ముక్తి మార్గమై ఉన్నది. అది దానికి కావలసిన నౌక ఇది కృష్ణ భక్తి రసభావన. ఈ నౌక సరళమైంది, మహోన్నతమైంది అన్నమాట. ఏతైతాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే మండుచున్న అగ్ని కట్టెలను బూడిద చేయనట్లు జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుంచి జన్మించే ఫలాలన్నింటినీ భస్మం చేయను. మనలో జ్ఞానం ఉన్నప్పుడు ఆ కర్మలు, ఆ ఫలాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. జ్ఞాన అగ్ని. అందుకే జ్ఞానాన్ని ఇక్కడ పూర్ణ జ్ఞానము అగ్నితో పోల్చబడుతుంది. ఆత్మ పరమాత్మ, మనకి దేహ ఆత్మ ఈ మధ్య గల సంబంధాన్ని కలిసిన జ్ఞానము అగ్నితో పోల్చబడింది. కాక ఈ అగ్ని అనేది పాప ఫలాలనే కాక పుణ్యకర్మ ఫలాలను కూడా భస్మ పట్టడం కావిస్తుంది అన్నమాట. అంటే అవి మనకి పాప ఫలాలు ఎలా ఉంటాయి, అవి కలగపోవు కాయ రూపంలో ఉన్నాయనుకోండి, పచ్చి కాయ రూపంలో, అది అది కలగబోయే ఫలం అనమాట. ఇంకా మాగలేదు, మాగుతూ ఉన్న పండులాగా ఉంటాయి. అంటే ఫలవంతమైన ఫలం. మనం అనుభవిస్తున్న కర్మలు సంచిత కర్మలు, పూర్వజన్మలు తెచ్చుకుంటాం. ఇలా కర్మ ఫలాలు చాలా రకాలు ఉంటాయి. దీన్నే ప్రారంభ కర్మలు అంటారు కదా. ఇవంతా కూడా ఈ నిజస్థితి యొక్క జ్ఞానం, ఈ స్థితిలో ఇవన్నిటినీ కూడా భస్మం చేయబడుతుంది. కాబట్టి సంచిత ప్రారంధాది కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్పి ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు అన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. ఈ దివ్య జ్ఞాన తత్పరుడై శ్రద్ధా విశ్వాసాలు కలవాడు, తమ మనోఇంద్రియముల నియంత్రణ అభ్యాసం చేసిన వాడు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు అర్హుడగును. ఇంతకుముందు గురువు దగ్గరికి వెళ్ళారు కదా, అర్థన పొందేదానికి అర్హత ముందు తెచ్చుకుంటారు. ఒక గురువు దగ్గర శిష్యులుగా మారాలంటే శ్రద్ధ విశ్వాసం భగవంతుని పట్ల ఉండాలి, గురువుని పట్ల. ముందు ఇంద్రియాలు నిగ్రహం చేసుకోవాలి, అప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేదానికి అర్హులు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వాళ్ళు అతి త్వరగా శాశ్వతమైన దీన్ని పొందగలుగుతారు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే భగవంతుని ఎందు దృఢమైన విశ్వాసమే కలిగి ఉండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి మహామంత్రం ఇంత జపకీర్తన ద్వారా శ్రద్ధ అనేది ప్రాప్తిస్తుంది. దీంతో పాటు ఇంద్రియ నిగ్రహం కూడా తెచ్చుకోవాలి. అజ్ఞశ్చ శ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. ఈ జ్ఞానము విశ్వాసం లేని వాళ్ళు అనుమానం పడే సంశయాత్ములు. సంశయాత్మ వినశ్యతి, జ్ఞానము లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు భగవద్ జ్ఞానాన్ని పొందలేరు. సంశయాత్ములు అన్నమాట, శాస్త్రాన్ని శంకించే అజ్ఞానులు అన్నమాట వీళ్ళు. వాళ్ళకి శ్రద్ధారహితులు పతనం చెందుతారు. సంశయాత్ములైన వాళ్ళకి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం ఉండదు అనమాట. అది అంటే కొంతమందికి శాస్త్రాల దగ్గర కొంత జ్ఞానం ఉంటుంది, సందర్భోచితంగా కొంత చెప్పగలుగుతారు, కానీ పూర్తి విశ్వాసం ఉండదు. ఆ శాస్త్రాలు రాసినట్టు అనుమానం అనమాట.
కొంతమందికి భగవద్గీత గ్రంథాలు అవి చెప్తూ ఉంటారు, కానీ అసలు భగవంతుడి మీద అస్సలకి విశ్వాసము ఉండదన్నమాట. ఇలాంటి వాళ్ళంతా నిలవలేరు అనమాట, పతనం చెందుతూ ఉంటారు. కాబట్టి పురోభివృద్ధి పొందలేరు అని ఇక్కడ భగవంతుడు తెలియజేయడం జరుగుతుంది. తస్మాద్ అజ్ఞాన సంభూతం సంజ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. దివ్య జ్ఞానం గురించి భగవంతుడు మొదటి నుంచి తెలియజేశాడు. ఓ భర్త వంశస్థుడు, అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో తలెత్తిన సందేహాలు జ్ఞాన ఆయుధం ద్వారా ఖండించు. యోగంలో స్థితులపై యుద్ధం చేయలేము. ఇంతవరకు తన ఏదైతే నేను యుద్ధం చేయను అనే మోహంలో చిక్కున్నాడు కదా, అది అజ్ఞానం అని చెప్తున్నాడు భగవంతుడు. అది జ్ఞాన ఖడ్గాన్ని జ్ఞానం బోధించాలి. నీ విద్యుక్త ధర్మేమి, కర్మేమి, అకర్మేమి, వికర్మేమి అన్ని చెప్పాడు భగవంతుడు. యుద్ధం చేయడానికి ఏమంటున్నారు అనమాట. ఈ అధ్యాయంలో కొంచెం యోగ పద్ధతి చెప్పబడింది. సనాతన యోగం అంటే మనం నిర్వహించే నిత్య కర్మలన్నీ చెప్పబడ్డాయి. అవన్నీ యజ్ఞ కర్మలు అని చెప్పాం కదా, ద్రవ్యమయ యజ్ఞాలని, ఆత్మ జ్ఞానాలని చెప్పేసి. అంటే మనం ఖర్చు పెట్టే ఆ ద్రవ్యమయ యజ్ఞం అంటే ఉన్నత కార్యాలు చేయడం. అవి ఇవి ధనాన్ని కొన్ని సత్కార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు కదా, కానీ దానికి కూడా భక్తి జోడిస్తే అది భౌతిక కర్మ నుంచి ఆధ్యాత్మిక కర్మ అవుతుంది అనమాట. అది అట్లే ఆధ్యాత్మిక జ్ఞానంలో మనల్ని గురించి మనం తెలుసుకోవడం స్వీయ స్థితి అంటే భగవంతుని గురించి తెలుసుకోవడము రెండవది అనమాట. అంటే ఈ భగవద్గీత మార్గాన్ని యథాతథంగా అనుసరించేవాడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానములందరి తన స్వీయ స్థితిని భగవంతుని గురించి రెండు తెలుసుకుంటారు అనమాట. మొట్టమొదట ఆత్మ ఏం తెలుసుకుంటుంది? భగవాన్ అంశ అనే పూర్ణ జ్ఞానము సులభంగా వస్తుంది. అప్పుడు భగవంతుడి యొక్క దివ్య కర్మలు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వత. నా జన్మము కర్మలు తెలుసుకున్నవాడు మళ్ళీ జన్మనే పొందడు అన్నాడు. అవన్నీ తెలుసుకోగలిగే వాళ్ళకి ఈ జ్ఞానం అనేది కావాలి. అది లాభదాయకం అన్నమాట. అది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఆ జ్ఞానం అనేది నియమాలు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో కృష్ణ భక్తి భావంలో ఉంటాయన్నమాట. రకరకాలు చేస్తూ ఉంటారు యజ్ఞాలు, పరబ్రహ్మోపాసన, బ్రహ్మచర్యము, గృహ జీవనము, యోగము, తపస్సు, భౌతిక సంపత్తులన్నీ త్యాగం చేయడం, వేదాధ్యయనాలు, ఇవన్నీ కూడా నియమిత కర్మలపై ఆధారపడి యజ్ఞాలుగా పిలువబడతాయి అన్నమాట. కానీ వీటన్నిటి అందులో ముఖ్య విషయం ఆత్మానుభవం. కాబట్టి అదే వాంఛించే వాళ్ళు ఈ భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి. భగవంతుని శంకించేవాడు పతనం. అందుకే గురు సన్నిధిలో ఇవి ఎక్కడ చేయాలి? ఇది అంతిమంగా చెప్తున్నది భగవంతుడు. ఎక్కడ ఆచరించాలి? వేరే గురు సన్నిధిలో శరణాగతితో ఆయనకి తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. ఆధ్యాత్మిక గురువు అవిచ్ఛిన్నంగా వచ్చే గురు పరంపర ద్వారా వచ్చే గురువునే స్వీకరించాలి. వచ్చి ఎలాగైతే సూర్యదేవుడి నుంచి అలా వస్తూ ఉన్నదో ఉపదేశాల నుంచి, అట్టి గురువు పరంపరానుగతంగా వచ్చే గురువు ఎప్పటికీ ఆ ధర్మ మార్గం నుంచి పక్కకి పోరు అన్నమాట. ఉపదేశాల నుంచి, కృష్ణుని ఉపదేశాల నుంచి. ఆయన కర్మలన్నీ దివ్యలు. శ్రీకృష్ణ భగవానుడి కర్మలు దివ్యలు. ఆయన దివ్య పురుషుడు. అందుకని ఇది అవగతం చేసుకోగలగడమే దివ్య జ్ఞానం. ఇంతటితో ఈ చాప్టర్ ముగుస్తోందండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ. ఈ చాప్టర్ లో సందేహాలు ఉంటే అడగండి, లేదంటే శ్లోకాలకు వెళ్ళిపోదాము. భక్తులందరికీ ప్రణామాలు.